వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మా లేటెస్ట్ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మనకి ఒక విల్లా అనేది సేల్కి ఉంది. ఇది గేటెడ్ కమ్యూనిటీ విత్ సోలార్ ఫెన్సింగ్ తోటి ఎంట్రన్స్ ఆర్చ్ మనకి 24/7 సెక్యూరిటీతో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇది వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది అండ్ మొబైల్ నెంబర్ మొత్తం ఈ వీడియో చూడండి. వీడియోలోనే నేను స్క్రోల్ అయ్యే విధంగా మెన్షన్ చేస్తాను. ఒకసారి మనం చూడండి. ఇప్పుడు ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం. ఎంట్రన్స్ గేట్లో ఇది మనకి సెక్యూరిటీ రూము. ఇక్కడ 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఇది రెడీ టు మూవ్ విల్లాస్. మనకి ఈ విల్లా ప్రాజెక్ట్లో ఒక ఈస్ట్ ఫేసింగ్ విల్లా మనకి 258 అంటే అరౌండ్ 260 స్క్వేర్ యార్డ్స్లో మనకి ట్రిప్లెక్స్ విల్లా అనేది సేల్కి వచ్చింది. ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఒకసారి మనకి ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో. సీసీ రోడ్స్ అండ్ వాటర్ హార్వెస్టింగు అండ్ మనకి ఎదురుగా ఉండొచ్చి క్లబ్ హౌస్ ఉంది. అండ్ పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్ చూడండి. అండ్ ఈ వాల్స్కి ఉన్న డిజైన్స్ కానీ ఎంట్రన్స్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ మనకి ఎదురుగా కనిపించేది వచ్చి మనకి క్లబ్ హౌస్ అండి. మనకి విల్లా నెంబర్ 9 అనేది సేల్కి ఉంది. ఒకసారి ప్రాజెక్ట్ చూడండి. ఇది రెడీ టు మూవ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ పీపుల్ లివింగ్ ఉంటున్నారు. సో దీంట్లో విల్లా నెంబర్ 9 అనేది మనకి ఇప్పుడు సేల్కి ఉంది. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఫైనల్ స్టేజ్లో ఉంది. మీరు ఇమీడియట్గా వితిన్ 1 మంత్లో మూవ్ అవ్వచ్చు. అండ్ ఒకసారి మీరు ప్రాజెక్ట్ చూడండి. మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ తోటి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్రాజెక్టు. మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంది. దీంట్లో ఈ ప్రాజెక్ట్ యొక్క ఎమ్యూనిటీస్ గురించి కూడా ఒకసారి చూద్దాం. మనకి ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్కి వస్తే మనకి ఏసీ జిమ్ ఉంది, ఇండోర్ గేమ్స్, బ్యాంక్వెట్ హాలు, స్విమ్మింగ్ పూలు, ప్లే ఏరియా, ల్యాండ్స్కేపింగు అండ్ హార్వెస్ట్ పిట్టింగ్ అండ్ 24/7 సెక్యూరిటీ, పవర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్ తోటి ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. సో మనం ఇప్పుడు చూస్తున్న విల్లా నెంబర్ 9. ఈ విల్లా అనేది మనకి క్లబ్ హౌస్ పక్కనే ఉంటుంది. ఈ విల్లా అనేది మనకి సేల్కి ఉంది. అండ్ దీని కన్స్ట్రక్షన్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇమీడియట్గా మీరు మూవ్ అవ్వచ్చు. సో ఒకసారి విల్లా చూడండి. మనకి ట్రిప్లెక్స్ విల్లా విత్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఈ విల్లాలో అందుబాటులో ఉంది. అండ్ ఈ విల్లా వచ్చి మనకి 258 అరౌండ్ 260 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. విల్లా ఒక టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చి 3431 3431 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ ఉంది. ట్రిప్లెక్స్ విల్లా మనకి ఇది ఫ్రంట్ వచ్చి చూడండి గ్రీనరీ ఎలా ఉందనేది. అండ్ ఎలివేషన్ కూడా ఒకసారి చూడండి. అండ్ విల్లాస్ కూడా మనకి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది. అండ్ మొబైల్ నెంబర్ అండ్ లొకేషన్ నేను వీడియోలోనే స్క్రోల్ అయ్యే విధంగా మెన్షన్ చేస్తాను. ముందుగా అయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. అండ్ ఇక్కడ ఫ్రంట్ వచ్చి మనకి 2 కార్ పార్కింగ్స్ ఉన్నాయి. మనకి సైడ్ సెట్ బ్యాక్స్ కూడా మనకి 3.6 మీటర్స్ ఉంది. అండ్ ఇది మనం కార్ పార్కింగ్ ఏరియా అన్నాము. ఒకసారి మనం ఫ్రంట్ పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఎలా ఉందనేది. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ డోర్ దగ్గర ఉన్నాము. ఇది మనకి టేక్ వుడ్తో చేశారు చూడండి. ఇది డోర్ ఒకసారి. అండ్ ఇప్పుడు మనం డ్రాయింగ్ ఏరియాలో ఎంటర్ అయ్యాము. అండ్ ఇది మనకి డ్రాయింగ్ ఏరియా అనమాట. మనకు లైక్ హాల్ లాగా. పైన మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడండి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చి మనకి డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం కిచెన్ ఏరియా అండి. ఇది మొత్తం కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది కిచెన్ అండ్ డైనింగ్ అండి. ఇక్కడ డోర్స్ కూడా మనకి వుడ్తో చేశారు అండ్ టేక్ వుడ్ తోటి. అండ్ మనకి సైడ్ వచ్చి మనకి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఇది వచ్చి మనకి 2.6 ఉంది. ఇప్పుడు మనం ఈ ప్లేస్ వచ్చి యూటిలిటీ ఏరియా అనమాట. సో మనం ఇప్పుడు కిచెన్లో నుంచి అండ్ మనకు ఫ్రంట్ ఉంది వచ్చి డ్రాయింగ్ రూము. అండ్ ఇది వచ్చి మనకి ఎదురుగా కనిపిస్తుంది వచ్చి మనకి లిఫ్ట్ ఏరియా. ఈ ప్లేస్ వచ్చి ఈ లిఫ్ట్కి ఆపోజిట్లోనే మనకి స్టెప్స్ ఉంటాయి. అండ్ ఈ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అండ్ మనకు స్టెప్స్ అంటే లిఫ్ట్ కూడా జనరల్గా ఏంటంటే చాలా వాటిలో లిఫ్ట్ ఫెసిలిటీ ఉండదు అనమాట ట్రిప్లెక్స్లో. సో ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు ఇమీడియట్గా మూవ్ అయ్యే విధంగా ఈ విల్లా అనేది ఉంది. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మనకు ఒక బెడ్రూము అండ్ లివింగ్ ఏరియా, కిచెన్ ఏరియా ఉందండి. వెనక బ్యాక్ సైడ్ వచ్చి మనకి కొంచెం గ్రీనరీ ఉంటుంది, గ్రీనరీ ఏరియా. సో ఇది వచ్చి మనకి ఎదురుగా కనిపించేది ఇది బెడ్రూము. అండ్ ఈ పక్కన వచ్చి మనకి లివింగ్ రూమ్ లాగా మనకి సిట్అవుట్ కూర్చునే విధంగా.
అండ్ ఇది వచ్చి మనకి వాష్రూమ్. ఇది వచ్చి వాష్రూము, బయట ఒక వాష్రూమ్ ఉంది. అండ్ మనకి ఈ బెడ్రూమ్లో ఒకసారి చూడండి, ఈ బెడ్రూమ్ విత్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ ప్రతి రూమ్ కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ డోర్స్, ఈ టాయిలెట్స్ ఏమేమి వర్క్ వాడారు అండ్ ఏమేమి థింగ్స్ యూజ్ చేశారు అనేది మీరు ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు బ్రోచర్ పంపిస్తారు. సో ప్రతిదీ మీకు ఏమేమి థింగ్స్ యూజ్ చేశారనేది కూడా క్లియర్గా చెప్తారు. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఒక బెడ్రూమ్ ఉంది అండ్ లివింగ్ ఏరియా, కిచెన్ ఏరియా ఉందన్నమాట. ఇది మొత్తం లివింగ్ ఏరియా. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చి మనకి సెట్ బ్యాక్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకి గ్రీనరీ లాగా సిట్అవుట్ లాగా కూర్చునే విధంగా కంఫర్ట్గా డిజైన్ చేశారు. అండ్ ఇది మొత్తం గ్రీనరీ అండ్ మనకంటే డెక్ లాగా అనమాట, ఏరియాలో కూర్చోవచ్చు. అండ్ మొత్తం గ్రీనరీతో ఉంటుంది ప్లేస్ మొత్తం. సో ఈవినింగ్ టైంలో కూర్చొని గ్రీనరీ కింద కూర్చునే విధంగా ఇదంతా డెక్ ఏరియా మొత్తం. సో మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. అండ్ మెయిన్లీ ఈ విల్లాకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు కింద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. దీనికి ఏమేమి థింగ్స్ యూజ్ చేశారో కూడా మీకు బ్రోచర్ సెండ్ చేస్తారు. అండ్ మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టోటల్గా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇది మొత్తం లాంగ్ ఏరియా. అండ్ ఒకసారి మనం ఇది సిట్అవుట్ ఏరియా అనమాట. సో ఒకసారి విల్లాస్ అన్నీ చూడండి ఎలా ఉంది, ఎలివేషన్ అంతా మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది. దీనికి ఏమేమి యూజ్ చేశారనేది కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇది ఇమీడియట్గా మూవ్ అవ్వచ్చు విల్లా అనేది. అండ్ పైన ఫాల్ సీలింగ్ అని మొత్తం ఫాల్ సీలింగ్ కూడా విత్ ఇస్తున్నారన్నమాట. చాలా విల్లాస్లో ఓన్లీ మీకు స్కెల్టన్ ఇస్తారు, ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నారు. అండ్ డోర్స్కి ఏం వుడ్ వర్క్ యూజ్ చేశారు మొత్తం ఎవ్రీథింగ్ మీకు ఆ బ్రోచర్లోనే ఉంటుంది, మీరు చూసుకోండి. అండ్ ఇది మనకి ఒక బెడ్రూము. దీంట్లో ఈ ఫ్లోర్లో వచ్చి 2 బెడ్రూమ్స్లో ఉన్న బెడ్రూమ్లో ఇది ఒక బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉండి ఈ బెడ్రూమ్ అనేది ఉంది. ఇది మొత్తం మనకి ఏంటంటే లాంగ్ అనమాట. సో ఇక్కడ మనం సిట్అవుట్ లాగా ఇట్లా కూర్చోడానికి. అండ్ ఈ ఫ్లోర్లో వచ్చి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో ఇది సెకండ్ బెడ్రూము. మొత్తం ఇప్పుడు 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి, పై ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ మనకి డ్రెస్సింగ్ కూడా ఏరియా ఉంది. ఇది మొత్తం ఇక్కడ మీకు డ్రెస్సింగ్ ఏరియా ఇది. అండ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూము. సో ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ అండ్ పూజ గది అండ్ లాంగ్ సిట్అవుట్ ఏరియా ఉన్నాయి ఈ ఫ్లోర్లో వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ మనం ఒకసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చి డిజైన్ అనేది ఎలా ఉందంటే పైన ఓపెన్ టెర్రస్ ఉంది. అండ్ మనకి హోమ్ థియేటర్ రూమ్ ఉంది, లాబీ ఉంది, బార్ ఏరియా లాగా అది ఉంది. అండ్ ఓపెన్ టెర్రస్ కూడా మనకు 2 సైడ్స్ ఇచ్చారు. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట. సో ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇప్పుడు మనం చూసేదంతా హోమ్ థియేటర్ రూమ్ అనమాట. ఇది హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ బెడ్రూమ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఉంది అనమాట. పైన టాప్ ఫ్లోర్ ఇది. దీంట్లో మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ పక్కన వచ్చి మనకి ఓపెన్ టెర్రస్ అనమాట. ఇది ఓపెన్ టెర్రస్. అండ్ ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఒక హోమ్ థియేటర్ రూము, బార్ ఏరియా అండ్ పైన 2 ఓపెన్ టెర్రస్ ఇచ్చారనమాట. విత్ పైన కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది.
ఇది మొత్తం మీరు ఇప్పుడు చూస్తున్నంత ఓపెన్ టెర్రస్ ఏరియా. ఇది మొత్తం ఓపెన్ టెర్రస్ ఏరియా. ఇదంతా సెకండ్ ఫ్లోరు చూడండి. అండ్ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరు మొత్తం డీటెయిల్స్ కింద ఉన్న స్క్రోల్ అయ్యే నెంబర్కి అండ్ మిగతా డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఏమేమి థింగ్స్ యూజ్ చేశారు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అండ్ మీరు ఒకసారి సైట్ విజిట్ చేయొచ్చు. మనకి ఈస్ట్ ఫేసింగ్ అనేది ఒకటే అవైలబుల్గా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.